ఉంది కదా అట్లా 1 1 1 3 1 3 3 టేబుల్ మళ్ళీ ఎందులో పోదు ఓన్లీ 1 టేబుల్లోనే పోయి కాబట్టి 1 టేబుల్ 3 టేబుల్ 5 కూడా 1 5 5 5 1 5 ఓన్లీ 1 టేబుల్లోనూ ఆ టేబుల్లోనే పోయేదానికి ఈవెన్ మెంబర్స్. నెక్స్ట్ ఒకసారి డెసిమల్స్ ఓపెన్ చేసి 105 పేజ్ నెంబర్. ఎక్సర్సైజ్ ఉందా దాంట్లో సెకండ్ వీక్లో ఫస్ట్ 25.11 ప్లస్ 3.80 ఉంది కదా ఓకే ఇప్పుడు 25.11 ఏ ప్లస్ బా ఏమనుకోకండి బోర్డు లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను. ఒకసారి ఖాళీ పేపర్ ఇవ్వండి. ఖాళీ పేపర్ ఇచ్చేయండి. ఇప్పుడు ఈ డెసిమల్ ఫార్మ్స్ లో ఉంటే మనం వాటిని ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు 25 ఏ కనిపిస్తలేదా ఓకేనా 25.11 ఉంది కదా దాని ఫస్ట్ బిగ్ నెంబర్ పాయింట్ రాసుకోండి. దాని తర్వాత 3.80 ఉంది కదా దాన్ని ఇక్కడ 25 పాయింట్ ఉంది కదా ఇక్కడ 3 పాయింట్ ఉంది ఫస్ట్ నెంబర్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 5 దగ్గర 3.80 అని చెప్పి పెట్టుకోండి. తర్వాత 0 + 1 1 + 8 9 ఇక్కడ పాయింట్ ఉంది లాస్ట్కి పాయింట్ పెట్టుకోండి. తర్వాత 5 + 3 8 ఇక్కడ 28.91 డెసిమల్స్ అడిషన్ అనేది ఇట్లా చేయాలి. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత 3 పాయింట్ ఉన్నాయి కదా దాన్ని సెకండ్ ప్రిఫరెన్స్ కింద రాసుకొని వాటిని ఇట్లా అడిషన్ చేస్తారు కదా అడిషన్ దగ్గర చేసుకొని ఆన్సర్ వస్తుంది. సెకండ్ 14.01 ఇప్పుడు 3 డెసిమల్స్ పాయింట్ ఉంది. 3 డెసిమల్ అంటే 14.01 ఒకటి 1.1 ఒకటి 19.8 అంటే 19.8 ఫస్ట్ ఫస్ట్ హైయెస్ట్ నెంబర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండాలి. 19.8 దాని తర్వాత 14.01 ఉంది కదా 14.01 నెక్స్ట్ 1.1